జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంపై కసరత్తు చేస్తున్న పవన్ కళ్యాణ్ కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే లక్ష్యమని చెప్పారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని పరిశీలించి బాధ్యతల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల నిర్వహించిన సేనతో సేనాని కార్యక్రమం ద్వారా పార్టీకి వివిధ విభాగాల్లో సేవలందించాలనే ఆసక్తి, అంకిత భావం కనబరిచిన ఔత్సాహిక జన సైనికులను గుర్తిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పనిచేసిన సాధకులు, పార్టీ స్థాపనకు ముందు నుంచి తనతో కలిసి నడుస్తున్న జనసేన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లిన నాయకుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కమిటీలను రూపొందించామని తెలిపారు. ఈ కమిటీలో 21 మంది సాధకులను నియమించామని వివరించారు. మహిళలకు కూడా తగిన ప్రాధాన్యం కల్పించామన్నారు.